అతిపెద్ద సర్వే జరుగుతుంది. ఆ సర్వేకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను, కంపల్సరీగా కామెంట్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ మద్యం సరఫరా కేసులో కీలక మలుపు. కేసు విచారణ చేస్తున్న సిట్ హైకోర్టుకు కీలక సమాచారం ఇచ్చింది. టీటీడీ అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా ఉందని పేర్కొంది. సుబ్బారెడ్డి ఆయన సతీమణి స్వర్ణలతారెడ్డి బ్యాంకు లావాదేవీలను పరిశీలించేందుకు అనుమతి కోరుతున్నట్లు సిట్ కోర్టుకు తెలిపింది. ఆ ఇద్దరు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేయాలని సిట్ కౌంటర్ దాఖలు చేసింది. తిరుమల కల్తీ నెయ్యి కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి పిఏను అరెస్ట్ చేసిన సిట్ తాజాగా సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా ఉందంటూ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. కేసు దర్యాప్తును ఓ కొలిక్కి తెచ్చేందుకు సుబ్బారెడ్డి ఆయన సతీమణి బ్యాంకు లావాదేవీల వివరాలను కోరుతున్నట్లు పేర్కొంది. నేర ఘటనతో బ్యాంకు లావాదేవీలు ముడిపడి ఉన్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానం వస్తే ఆ బ్యాంక్ ఖాతా వివరాలను పరిశీలించే అధికారం ఉంటుందని కోర్టుకు తెలిపింది. వైవి సుబ్బారెడ్డి 2019-2023 మధ్య టీటీడీ చైర్మన్గా పనిచేశారు. చైర్మన్ హోదాలో ఆయన అనామక ఫిర్యాదును 2022 మే 16న టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఏ ఆర్ఎస్ఎస్వీఆర్ సుబ్రహ్మణ్యానికి అప్పగించి భోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్పై విచారణ జరిపించాలని కోరినట్టు పేర్కొంది. కాగా తిరుమలలోని చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో వైవి సుబ్బారెడ్డి 2022 మే 20న సుబ్రహ్మణ్య కలిపినప్పుడు నెయ్యి నమూనాలను పరీక్ష కోసం మైసూరులోని సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్కు పంపించాలని పురమాయించినట్లు తెలిసింది. దీంతో ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ లిమిటెడ్, భోలేబాబా డైరీలు సరఫరా చేసిన నెయ్యి నమూనాలను 2022 జూన్లో ల్యాబ్కు పంపారని వివరించింది. నెయ్యి నమూనా పరీక్ష ఫలితాలు 2022 ఆగస్టులో వచ్చాయని, బీటా స్టీటోస్టెరాయిడ్ పరీక్ష ప్రకారం అన్ని నెయ్యి నమూనాల్లో వెజిటబుల్ ఆయిల్ కల్తీ జరిగిందంటూ తేలినట్టు వివరించింది. ఈ విషయాన్ని సుబ్రహ్మణ్యం వైవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఆ నెయ్యి సరఫరా చేసిన వారిపై ఎట్లాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. పైగా 2024 ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ సంస్థకు టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు అనుమతించారని వివరించింది. కాగా భోలేబాబా డైరీ నుంచి 2022 అక్టోబర్ వరకు నెయ్యి సరఫరాకు అనుమతించారని పేర్కొంది. కల్తీ నెయ్యి కేసులో A3గా ఉన్న భోలేబాబా డైరీ డైరెక్టర్ సోమిల్ జైన్స్, కైలాష్ చంద్ర శ్రీనివాసన్ 2022 మే 25న హైదరాబాద్లోని వైవి సుబ్బారెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆయనను కలిశారని హైకోర్టులో వేసిన కౌంటర్లో సిట్ పేర్కొంది. సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న కిలో నెయ్యి సరఫరాకు ₹25 డిమాండ్ చేశారని, సోమిల్ జైన్స్ ఆయనకు ఫిర్యాదు చేశారని తెలిపింది. ఏడాది పాటు తన ప్లాంట్లో ఎట్లాంటి తనిఖీలు నిర్వహించకుండా సుబ్రహ్మణ్యారెడ్డిని సోమిల్ జైన్స్ విజ్ఞప్తి చేశారని వెల్లడించింది. ఈ మొత్తం వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా కనిపిస్తుందని సిట్ ఈవో హైకోర్టుకు నివేదించారు. దర్యాప్తులో అన్ని విషయాలను పరిశీలించాల్సి ఉంటుందని కౌంటర్ వివరించారు.